రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిశుభ్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 కల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులైన నారాయణ గారు అంతా, అలాగే పట్టాభి గారు ఈ స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఇదివరకే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 30 డేస్ అనేక రకాల అంటే బయట వీధుల్లో కనిపించే చెత్త కావచ్చు, అలాగే పరిసర ప్రభుత్వ బిల్డింగ్లు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడైతే బాగుందో అక్కడంతా కూడా ఇంకా పరిశుభ్రతతో ఉంచడాన్ని లక్ష్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ నాయకుల్ని, కూటమి ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతిరోజు ఎవరైతే ఒక్కొక్క వార్డు 30 రోజులు ఉంది కాబట్టి మనకున్న 60 వార్డులు అంటే ప్రతిరోజు 2 వార్డులు క్లస్టర్ల వారీగా వారి క్లస్టర్లలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమి సమస్యలు, ఈ ఒక క్లీనింగ్నెస్ పైన ప్రజల్లో బాగా అవగాహన కల్పించి మనం మన ఊరిని క్లీన్గా ఉంచుకునే బాధ్యత మనపై కూడా ఉంది అని ప్రజల్లో అవగాహన తెలియపరించాలని నాయకులందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరియు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆపరేషన్ వైఎస్ఆర్ పార్టీ అన్నట్టు ఎలాగైతే క్లీన్ స్వీప్ చేసినామో గత ఎన్నికల్లో 24లో, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇవ్వాలి అంటే మనమందరూ కూడా నాయకుల చిత్తశుద్ధితో పనిచేయాలి. కాబట్టి మీ అందరికీ 30 డేస్ ఒక మంచి టాస్క్. కాబట్టి మీ వార్డులలో నేను మా నాయకులను కోరుకునేది ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులని, మున్సిపల్ స్టాఫ్ను పిలుచుకొని మన కార్యకర్తల్ని, ప్రజల్ని కూడా మమేకం చేసి మన ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమము అలా చిత్తూరుని కూడా స్వర్ణ చిత్తూరు స్వచ్ఛ చిత్తూరుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మన ముఖ్యమంత్రి గారికి ఇటువంటి కొత్త అవకాశాలు కల్పిస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు సార్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మన చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరినీ కలుపుకొని ఈ యొక్క విప్లవాత్మకంగా చేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశము. కమ్యూనిటీ పార్టిసిపేషన్తోనే శానిటేషన్ ఎన్షూర్ చేయగలము. ఇది అందరి యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కూడా యంత్రాంగం కృషి చేస్తుంది. ఎక్కడైతే మాస్ గార్బేజ్ ఉందో అవన్నీ కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ లెగసీ వేస్ట్ రిమూవ్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చారు. 80% కూడా అది క్లియర్ చేశాము. ఇప్పుడు ప్రత్యేకంగా వార్డ్స్లోకి డీప్గా వెళ్ళి ఎక్కడైతే మౌంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈ 4 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మొత్తం కూడా స్వీప్ చేస్తామని తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఈరోజు మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు కావచ్చు, కమిషనర్ గారు, మీడియా మిత్రులు, మహిళా సోదరులు అందరూ కలిసిగా ఈరోజు ఫారెస్ట్ రోడ్లో మేము ఈ శుభ్రత చేస్తున్నాము, ఆపరేషన్ క్లీనింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క వార్డులు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 2-3 కలుసుకొని మన నగరపాలక ఆధ్వర్యంలో చాలా పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అదంతా మనం శుభ్రం చేసుకున్నామంటే దోమలు ఉండదు, మనకు మలేరియా రాదు, మనం కూడా అందరూ బాగుంటాము. అదే కాకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఎంతో డెవలప్మెంట్ అయ్యింది. చాలా మంది కూడా ముందడుగు వేసి కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, లయన్స్ క్లబ్ వాళ్ళు కావచ్చు, చాలా మంది చేస్తున్నారు ఈ సేవలు. అందరూ కూడా మనం ఇంకా ఇది పాటించాలని, మన చిత్తూరు నియోజకవర్గంలో మంచిగా వీళ్ళు చేశారని మంచి పేరు కూడా తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని యూఎల్బీస్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ కార్యక్రమం ద్వారా మన నగరాల్ని, మన వార్డుల్ని అంతా
అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇందులో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఏదైతే ఎన్జిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి రాబోయే స్వచ్ఛ సర్వేక్షణలో మన చిత్తూరుకి మంచి ర్యాంక్ తీసుకురావాలని మన ఎమ్మెల్యే గారు అలాగే మా మున్సిపల్ అధికారులు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించి ఈ నెల రోజుల పాటు జరిగే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ అన్ని శుభ్రతతో పాటు అలాగే డ్రైనేజ్లో ఉన్న సిల్ట్ కూడా రిమూవ్ చేసి రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం ద్వారా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ నెల రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరుగా తీసుకురావడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు ఎమ్మెల్యే విజయం గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పడం అంటే విదేశాల్లో చూస్తే ప్రతి రోడ్డు క్లీన్గా ఉంటుంది. ఇక్కడ విదేశ టూర్ పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంక్వైరీ చేసుకోండి, ఎవరు పోయినా ఆ రోడ్లు చూపిస్తారు, ఆ రోడ్లు ఆ భవనాలు చూపిస్తారు. కానీ మన దేశంలో దానికన్నా పురాతన భవనాలు దానికన్నా చారిత్రాత్మక భవనాలు ఉన్నాయి. కానీ దాని చుట్టూ ఈ చెత్తా చెదారం వేసి దాన్ని 10 మంది చూపించుకునే దగ్గర లేకుండా చాలా గలీజు పెట్టుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఇక్కడ మన చిత్తూరు అంటే ఇండియాలో పోతా ఉంటే వెహికల్ నుంచి ఇక్కడ ఎత్తి చెత్త చెదారము వాటర్ బాటిల్ మనం తిన్న ఫుడ్ వేస్ట్ అంతా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతాము. అది కంట్రోల్ చేసుకోవాలి. అది ముఖ్యంగా మనం కంట్రోల్ చేస్తూ మన పిల్లలకు చెప్తే దాదాపుగా చాలా రోడ్లు క్లీన్ అవుతుంది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందాల్లో భాగంగా మన దేశాన్ని మనమే క్లీన్ చేసుకోవాలనే గట్టి సంకల్పంతో క్లీన్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ.